సాధింపు చర్యేనని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న అధికారిపై వేటు వేయడం సరైంది కాదని విమర్శించింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చట్టపరమైన వ్యవస్థ దెబ్బతింటోందని బీజేపీ ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అటు అరవింద్ బాబును తప్పించడం పైన భారతీయ జనతా పార్టీ అబ్జెక్షన్ చేస్తుంది పూర్తిగా. అంటే ఎవరైతే గతంలో సీజేపీ ధర్నాలో మోదీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ మెయిన్గా వాళ్ళపైన కేసులు నమోదవ్వడమే ఇక్కడ రీజన్గా తెలుస్తుందా? రవిచంద్ర, మరి మళ్ళొక్కసారి ఇది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏఐ టెక్నాలజీతో మార్పింగ్ చేసి అభ్యంతరకర పోస్టులు కొంతమంది చేశారు. దీనికి సంబంధించి మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ నిందితుడిగా చేర్చడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఇద్దరు బీజేపీ నేతలు హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వచ్చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసు నమోదు చేశారు. సో దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎవరో చేసిన పోస్టులకు ఎలా వీళ్ళు మెటా ఇండియా బాధ్యులు అవుతారు, వాళ్ళ మీద ఎలా కేసులు పెడతారని స్పందిస్తూ అరవింద్ బాబును పై వేటు వేసి డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా తెలపడంతో ఇది కేవలం కక్షపూరితమైన సస్పెండ్ లేదా బదిలీ వేటు కావాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలకు చర్య తీసుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చక ఆ అధికారిపై డీసీపై వేడి వేసిందని ఇంతకుముందే బీజేపీ చీఫ్ రామచంద్రరావు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. బీజేపీ నుంచి రెస్పాండ్ అయ్యారు చాలా మంది, దీన్ని పూర్తిగా తప్పు పెట్టారు. ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేసినప్పుడు ఎటు వెళ్ళారు, అప్పుడు ఏమైంది ఇవన్నీ అని ప్రశ్నిస్తూ బీజేపీ రెస్పాండ్ అయితే మొత్తం మీద దీని మీద చాలా చర్చ జరుగుతుంది. కేసు అంటే ఇద్దరు బీజేపీ నేతలు కేసు కోసం ఫిర్యాదు చేసినప్పుడు దాని మీద డీసీపీ రెస్పాండ్ అయిన తప్ప వ్యక్తిగతంగా ఏమీ లేదని పోలీస్ శాఖ ఒకవైపు చెబుతుంది. కానీ ఇంతలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంట్లో జోక్యం చేసుకొని డీజీపీ ఆఫీస్ కు అటాచ్మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర, అంటే ఇమీడియట్ గా ఇంకొకరిని ఎవరైనా ఆ పోస్ట్ లో నియమించే ప్రయత్నాలు చేసిందా, లేక ఇప్పటికీ కేవలం వెయిట్ తోనే సరిపెట్టిందా? సో ఇంతవరకు అయితే ఇవాళనే జరిగింది. మేబీ రేపెల్లుండి మరి ఒకవేళ తననే నియమిస్తారా లేకపోతే వేరే అధికారి, ఎందుకంటే మంచి అధికారిగా తనకు పేరుంది. సైబర్ క్రైమ్ లో చాలా కేసులు వేగంగా పరిష్కారం చేస్తారని ఒక పేరుంది అరవింద్ బాబుకు. కాబట్టి తనకున్న మంచి పేరుపై మరలా పునరాలోచన చేస్తారా, లేకపోతే ఇది రాజకీయంగా మోడీ మీద ఏదైనా ఫేవర్ చేసినట్టుగా భావిస్తారా అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ రెస్పాండ్ అయింది. సో ఒక నిజాయితీ గల ఆఫీసర్ను అలా ఎలా బదిలీ చేస్తారు? ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు కాదు కదా. ఒక స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ముఖ్యంగా ఆ యొక్క పోస్టులు చేసినందుకు వారు వెంటనే డిలీట్ చేయడము లేదా అలాంటి చర్యలు మళ్ళీ చేయకుండా, ఎందుకంటే అది ఇటీవల ఒకటిసారి రెండు సార్లు కాదు చాలా సార్లు ఇది అయింది. దీని మీద దుమారం రేగుతుంది జాతీయ స్థాయిలో. ఇప్పటికే కొంతమంది సారీ కూడా చెప్పినట్టు జరిగింది మనకు. సో దీంతో మరి డీసీపీది తప్పేం లేదని ఒకవైపు బీజేపీ వాదిస్తుంది. మరి ఆ అధికారి ప్లేస్ లో ఇంకోరిని పెడతారా లేకపోతే మళ్ళీ పునరాలోచన చేస్తారా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.